పరిస్థితి దీన్ని పెట్టుకోవాలి ఎవరు తీసుకెళ్ళాలి ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడికి వచ్చి చూస్తే స్వచ్ఛంగా అవుతుంది. పండించడానికి 80,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని ఊరికి చెప్తున్నారు. కానీ అమ్ముకున్నామంటే మాత్రం మిగతాలు 600 రూపాయల కంటే కెమెరామెన్ సార్ కెమెరామెన్ లైవ్ వస్తుంది కదా లైవ్ వస్తుంది కదా కేవలం 600 రూపాయలు అది కూడా అయితే 300 కూడా అమ్ముతున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం స్థలం కూడా రావడం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నిన్న మొన్న ఇతర రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తల వాళ్ళు టీడీపీ ప్రచారం చేసింది, కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీ ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కార్కి చంద్రబాబు గారికి ఇది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉండి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు. 600 రూపాయల కంటే రావడం లేదు. చంద్రబాబు గారు డిఫరెన్స్ అమౌంట్ మొదటి ధర 1200 అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ వరకు కూడా ఇదే రకంగా మాట ఇవ్వడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఈ వరకు కూడా బకాయి ఉన్నాయి రైతులకి. గత సంవత్సరాలలో చంద్రబాబు గారు ఇచ్చిన మాటే ఇంతవరకు నెరవేరలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు గారు మరి ఇప్పుడు డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం వేస్తుంది అని చెప్తున్నా కూడా మాకు నమ్మకం కుదరడం లేదు అని ఇక్కడ రైతులు చెప్పడం కూడా జరుగుతుంది. మరి చంద్రబాబు గారు ఉల్లి రైతుల విషయంలో రివ్యూ తీసుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఉల్లి రైతులు ఏదో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు. అసలు రైతులందరూ కూడా సురక్షితంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతుల కళ్ళలో ఆనందం చూడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇక ఉల్లి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లి ధర కోసం సమీక్ష అవసరం లేదు, ఆర్థిక శాఖ పరీక్షలు అవసరం లేదు, ఎంత కావాలంటే అంత పెట్టి మేము తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు. అవసరమైతే మార్కెట్ నేను కూడా తెస్తాం, అలాంటి సంస్థలు కూడా తీస్తామని అన్నారు. ఉల్లి రైతులు ఏ మాత్రం చింత చేయాల్సిన అవసరం లేదు. ఉల్లికే కాదు, మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు. మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఏమైపోయింది? ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? ఆర్డర్ ఎక్కడ ఉన్నాయి, డిమాండ్ ఎక్కడ ఉంది? ఈరోజు డిమాండ్ లేక, ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టాన్ని అమ్ముకుంటున్నారు. మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్పారు? మార్కెట్ వస్తుందన్నారు, డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎదుగుదల
కొన్ని మీరు ఇచ్చిన 1200 గ్యారెంటీ మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక అకౌంట్ అయినా డబ్బులు ఎందుకు లేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎదుర్కొంటుంది. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ 1200 మొత్తం 1200 ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతుగా ఇస్తామని 1200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు. ఆ స్టాక్ అంతా దాటేశారని చెప్తున్నారు. ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొట్టాలని ఈ రైతుని సదాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు. కనీసం 2000 2500 మద్దతుగా ఉండాలి. లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఉల్లి మద్దతు ధర కనీసం 2400 రూపాయలు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200 ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఆ 1200 వచ్చేటట్టు వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇంతవరకు ఒక రైతు కూడా 1200 చేతిలో ముట్టలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి 1200 ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.